ఎపిసోడ్ 261 ఆ నవ్వు వెనుక అర్థం. శ్రీనుని పరిచయం చేసి నేను హాస్పిటల్లో చేర్చింది ఇతడే అని నందికి చెప్పాడు సర్పంచ్. ఆ మాటకు నంది సంతోషంతో శ్రీనుని హత్తుకుని, చాలా థ్యాంక్స్ శ్రీను, నువ్వు నన్ను మాత్రమే కాపాడలేదు, నాతో పాటు మా మామయ్యని కూడా కాపాడావు. నువ్వు చేసిన ఈ మేలు మేమెప్పటికీ మర్చిపోలేము అని ఉద్వేగంగా పలికాడు. దానికి శ్రీను చిన్నగా నవ్వి, అంత పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు నంది, నా స్థానంలో ఎవరున్నా చేసే పని నేను చేశాను అని ఎంతో సౌమ్యంగా చెప్పాడు. కాసేపు అలా నంది, శ్రీను, సర్పంచ్ కలిసి మాట్లాడుకుంటుండగా సర్పంచ్ లేచి నిలబడి, మేం బయలుదేరుతాం నంది అని అన్నాడు. శ్రీను కూడా అయిష్టంగానే బయలుదేరడానికి లేచి నిలబడ్డాడు. కానీ అతనికి నందితో పర్సనల్ గా మాట్లాడాలనుంది. అందుకే ముందుకు వెళ్ళినట్లు వెళ్లి కొంచెం దూరం నడిచి, సర్పంచ్ గారు, నా ఊళ్ళో కొంచెం పనుంది, అది చూసుకొని వస్తాను అని చెప్పి ఆయన సమాధానం కోసం ఆగకుండా వడివడిగా నంది ఇంటివైపు అడుగులు వేశాడు. శ్రీను మళ్లీ వెనక్కి రావడం చూసిన నంది, ఏమేం శ్రీను, ఏమైనా మర్చిపోయావా అని అడిగాడు. దానికి శ్రీను సమాధానం చెప్పడానికి తటపటాయిస్తూ చివరికి ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని, నంది, నేను ఈ ఊరికి మీ సహాయం కోసం వచ్చాను, కానీ ఇంతలో మీరిలా యాక్సిడెంట్ పాలు అవ్వడం వల్ల నేను మిమ్మల్ని కలవలేకపోయాను. మీరు నాకు సహాయం చేస్తారా అని నెమ్మదిగా అడిగాడు. సహాయమా? నేనా? సరే ఏంటో చెప్పు, నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. నా ప్రాణాలు కాపాడిన నీకోసం ఆ మాత్రం చేయలేనా అని అన్నాడు నంది. నాకీ సహాయం మీరు మాత్రమే చేయగలరని నా నమ్మకం, కానీ మిమ్మల్ని ఎలా అడగాలో తెలియడం లేదు అని కొన్ని నిమిషాలు తటపటాయించి, నా మాటలు మీకు కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కానీ తరతరాలుగా మీ ఫ్యామిలీలోని వారు మంత్రతంత్ర విద్యలను అభ్యసిస్తున్నారని నాకు తెలుసు. నిజానికి నేను కూడా వాటి కోసమే మీ దగ్గరకు వచ్చాను అని సంకోచంగా చూశాడు శ్రీను. అతని మాటలకు అనుమానంతో నంది కనుబొమ్మలు ముడిపడ్డాయి. వాట్? మా ఫ్యామిలీ గురించి నీకెలా తెలుసు? అసలు మా గురించి ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఏంటి నీకు అని సూటిగా అడిగాడు నంది. అతని రియాక్షన్ చూశాక శ్రీనుకి టాపిక్ కంటిన్యూ చేయాలంటే కాస్త టెన్షన్ గా అనిపించింది. బట్ ఇంత దూరం వచ్చాక మ్యాటర్ దాచినా వేస్ట్ అని తనకి తానే సర్ది చెప్పుకొని ఏదో రహస్యం చెబుతున్నట్టు నందికి బాగా దగ్గరికి వెళ్లి, అసలు విషయం ఏంటంటే, అమర్నాథ్ చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను, అతని చావు నా కళ్ళారా చూశాను అన్నాడు శ్రీను. ఆ మాటలు నమ్మలేనట్లు చేతికర్ర సహాయంతో ఒక్క ఉదుటన లేచి నిలబడి, ఏం మాట్లాడుతున్నావు శ్రీను అని ఆశ్చర్యంగా అడిగాడు నంది. అవును నంది, అమర్నాథ్ చనిపోయినప్పుడు మీరంతా కూడా అక్కడుండడం నేను చూశాను అని చెప్పి, అమర్నాథ్ చనిపోయాక అతని ఆశ్రమానికి వెళ్లడం, అక్కడ అతని గురించిన రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం, అందులో భాగంగానే త్రిశూలపురం గ్రామం చేరుకోవడం వరకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాడు శ్రీను. అయితే అమర్నాథ్ గదిలో అతనికి దొరికిన పుస్తకాలు, వాటిలోని సమాచారాన్ని మాత్రం కావాలనే దాచాడు. అతని జర్నీ గురించి వింటుంటే నందికి ఎగ్జైటింగ్ గా అనిపించింది. అమర్నాథ్ గురించి తెలుసుకోవడానికి ఇంత చేశావా? సర్లే చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగాడు నంది. అతని ఎగ్జైట్మెంట్ చూసి మనసులోనే నవ్వుకొని, మొత్తానికి నేను వచ్చిన పని ఇవాళ పూర్తయ్యేలా ఉంది అనుకుంటూ ఉత్సాహంగా అసలు విషయం బయటపెట్టాడు శ్రీను. నిజానికి నేను నా కన్న తండ్రిని వెతకడంలో సహాయం కోసం మీ దగ్గరకు వచ్చాను నంది. ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, అసలు బతికున్నారో లేదో కూడా నాకు తెలీదు. నన్ను పెంచిన వాళ్ళు నాకిచ్చిన అతి కొద్ది ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని ఎలాగైనా ఆయన్ని కనిపెట్టాలని బయలుదేరాను. మీ ఫ్యామిలీకున్న శక్తులతో మా నాన్నని కనిపెట్టగలరా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు శ్రీను. మాంత్రిక శక్తులతో మనిషిని వెతకడమా అనుకుంటూ ఆలోచనలో పడిపోయాడు నంది. నంది సమాధానం కోసం కుతూహలంగా అతని వైపే చూస్తూ నిలబడ్డాడు శ్రీను. ఇంతలో వాళ్ల వెనక నుండి, ఏమైంది నంది, ఈయనెవరు అని అడుగుతూ వాళ్ల దగ్గరకొచ్చాడు కాశీనాథ్. ఆయన వాయిస్ వినగానే ఆలోచనల నుండి బయటకొచ్చి ఆయనకు ఎదురెళ్ళి, మీరు బయటకొచ్చారేంటి మావయ్య, మీకు విశ్రాంతి చాలా అవసరం కదా అన్నాడు నంది. రోజంతా ఇంట్లోనే ఉంటున్నాను కదా నంది, బోర్గా ఉంది, కాస్త ఫ్రెష్ ఎయిర్ తగిలితే ఫాస్ట్ గా రికవరీ అవ్వచ్చు కదా అనుకున్నాను. ఇంతలోనే బయట నుండి మీ మాటలు వినిపించాయి, సో నేను కూడా కాసేపు నీతో మాట్లాడుతూ సరదాగా పెరట్లో అలా వాక్ చేద్దామనుకున్నాను అన్నాడు కాశీనాథ్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ శ్రీను దగ్గరకొచ్చారు. అప్పుడు కాశీనాథ్ని శ్రీనుకి చూపించి, హే శ్రీను, ఈయన మా మావయ్య కాశీనాథ్ గారు అని పరిచయం చేసి తర్వాత కాశీనాథ్ వైపు తిరిగి, మావయ్య, ఇతను శ్రీనివాస్, ఆ రోజు కాపాడిన వాళ్లలో ఇతను కూడా ఒకరు.
ఇప్పుడు తను మన నుండి ఒక చిన్న సహాయం అని నంది ఏదో చెప్పబోతుండగా అతన్ని మధ్యలోనే ఆపి బలవంతంగా తెచ్చిపెట్టుకున్న చిన్న చిరునవ్వుతో శ్రీను వైపు తిరిగి, మా అబ్బాయిని కాపాడినందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు అన్నాడు కాశీనాథ్. అయ్యో పర్వాలేదు అంకుల్, నా స్థానంలో ఎవరున్నా అలాగే స్పందించేవారు అని ఎంతో వినయంగా చెప్పాడు శ్రీను. సరే బాబు, ఒక్క నిమిషం అని అతని వైపు ప్లీజింగ్ గా చూసి నంది చేయి పట్టుకుని కొద్దిగా పక్కకు తీసుకెళ్లాడు కాశీనాథ్. ఏమైంది మావయ్య, మాట్లాడుతుంటే ఇలా తీసుకొచ్చారెందుకు? తను మన సహాయం కోసం వచ్చాడు అని శ్రీను గురించి చెబుతున్న నంది మాటలను మధ్యలోనే ఆపేసి, నేనంతా విన్నాను నంది అన్నాడు కాశీనాథ్. ఓ, అలాయితే మనం అతని తండ్రిని వెతికి పెట్టడంలో సహాయం చేద్దామా మావయ్య? మనం స్వయంగా తెలుసుకోలేకపోయినా టైం ట్రావెలర్ని అడిగితే అతను చెప్పగలడు కదా అని ఎంతో ఎక్సైటింగ్ గా అన్నాడు నంది. లేదు నంది, తోటి వాళ్ల మీద ప్రేమ సానుభూతి ఉండడం మంచిదే, కానీ మనం చేసే సాయం వల్ల ముందు మనం చిక్కుల్లో పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అతనికి సహాయం చేసి ఆ విషయం బయటపడిందంటే రేపు మన ఇంటి ముందు అది పోయింది ఇది పోయింది వెతికి పెట్టమంటూ జనాలు బారులు తెరతారు. దాన్ని కూడా ఎలాగోలా భరించవచ్చు. కానీ మంత్రతంత్ర శక్తులకు వ్యతిరేక శక్తులు కొన్నుంటాయి. అంతెందుకు, సాధారణ ప్రజల్లో కూడా కొంతమందికి ఇలాంటి వాటి పట్ల వ్యతిరేకత ఉండొచ్చు. వాళ్ళు మన మీద తిరుగుబాటు చేసిన ఆశ్చర్యం లేదు. నా మాటల్ని తప్పుగా అనుకోవద్దు నంది, నా ఇంటెన్షన్ నీకు అర్థమైందనే భావిస్తున్నాను అని రాబోయే సమస్యల గురించి ఎంతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాశీనాథ్. సరే మావయ్య, అర్థమైంది అని చెప్పి నిరాశగా తలుంచుకుని శ్రీను దగ్గరికి వెళ్లాడు నంది. అప్పటిదాకా కాశీనాథ్ని గమనిస్తూ ఉన్న శ్రీను నంది ఫీలింగ్స్ పట్టించుకోకుండా, మీ మావయ్యకి ఏమైంది నంది, ఎందుకలా ఉన్నారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అని అడిగాడు. దానికి నంది చిన్నగా నిట్టూర్చి, నీకు తెలియందేముంది శ్రీను, అమర్నాథ్తో పోరాటం జరిగినప్పుడు నువ్వున్నానని చెప్పావు కదా. అమర్నాథ్తో జరిగిన పోరాటంలో మా మావయ్య చాలా తీవ్రంగా గాయపడ్డారు. అమర్నాథ్ ప్రయోగించిన మంత్రతంత్రాల ప్రభావం మావయ్య మీద చాలా ఉంది. ఆ గాయాల నుండి ఆ ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా కోలుకుంటున్నారు. నేను మీ సమస్యను మావయ్యకి చెప్పాను, కానీ అంటూ మిగతా విషయం చెప్పలేక ఆగిపోయాడు నంది. నంది ఏ విషయం క్లారిటీగా చెప్పకపోవడంతో శ్రీనుకి అయోమయంగా అనిపించి, ఏమైంది నంది, నా విషయంలో సహాయం చేయడానికి మీ మావయ్య ఒప్పుకున్నారా అని ఆశగా అడిగాడు శ్రీను. లేదు శ్రీను, అసలు విషయం ఏంటంటే అమర్నాథ్తో జరిగిన పోరాటంలో మావయ్య మానసికంగా శారీరకంగా చాలా శక్తిని కోల్పోయారు. దానివల్ల ఇప్పుడు ఆయన ఎలాంటి మంత్రతంత్ర ప్రయోగాలు చేసే పరిస్థితుల్లో లేరు. నాకు అలాంటి విద్యలేమీ రావు. అందువల్ల మేము మీకు ఈ విషయంలో ఎలాంటి సహాయం చేయలేము. మమ్మల్ని క్షమించండి అంటూ బాధ నిండిన స్వరంతో చెప్పాడు నంది. అది విన్న శ్రీను విచారంలో మునిగిపోయాడు. కాసేపటికి తేరుకుని, నంది, మా నాన్నగారిని వెతకడంలో నాకు సహాయం చేయగలవేమో మరొక్కసారి ఆలోచించు. నీకు తెలిసి వేరే ఏదైనా మార్గం ఉన్నా కూడా నాకు చెప్పు అని రిక్వెస్టింగ్ గా అడిగాడు శ్రీను. శ్రీను మాటలు విన్న నందికి మనసులో బాధగా ఉన్న కాశీనాథ్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, సారీ శ్రీను, నేను నీకే విధంగానూ సహాయం చేయలేను అని చిన్నగా నిట్టూర్చాడు. నంది అలా సహాయం చేయలేను అని చెప్పడంతో నిరాశలో కూరుకుపోయాడు శ్రీను. అది చూసిన నంది ఏం చేయాలో అర్థమవ్వక, చూడు శ్రీను, నా చేతుల్లో ఏమీ లేదు, కానీ మీ నాన్నగారిని వెతకడానికి ఏదైనా మార్గం ఉందేమోనని కనుక్కోడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి చేతులు జోడించాడు. ఇదిలా ఉంటే విశ్వనాథ్తో సహా వేదానంద, మహేంద్ర ముగ్గురిని భైరవికి అప్పగించిన అమర్నాథ్ కోట వైపుకు కదిలి వెళ్లే సమయంలో వాళ్ల ముగ్గురి ఎదుటకు వచ్చి గాలిలో తేలుతూ నిల్చుంది భైరవి. అది చూడగానే విశ్వనాథ, వేదానంద, మహేంద్ర కొన్ని క్షణాలు షాక్ కొట్టినట్లు నిలబడిపోయారు. విశ్వనాథ ఎదుటికొచ్చిన భైరవి అతన్ని క్రూరంగా చూస్తూ, విశ్వనాథ అని గట్టిగా అరిచింది. భైరవి అరుపుతో స్పృహలోకొచ్చిన విశ్వనాథ భైరవిని చూస్తూ, చూడు భైరవి, మేము నీకు శత్రువులం కాదు. నువ్వు ఆ అమర్నాథ్ మాయలో ఉన్నావు. ముందు ఆ మాయ నుండి బయటికి రా. మేము నీకు సహాయం చేయడానికి వచ్చాం అని దృఢంగా పలికాడు. విశ్వనాథ మాటలు విన్న భైరవిలో ఎలాంటి మార్పులు కలగకపోగా ఆమె కళ్ళు ఎర్రగా నిప్పు కణికల వలె మెరుస్తూ ఆమె పొడవాటి జుట్టు అలలు అలలుగా గాలిలో తేలుతూ ఎగురుతుంది. అతనలా మాట్లాడుతున్న సమయంలోనే విశ్వనాథ గొంతు పట్టుకుని గాల్లోకి లేపి దూరంగా విసిరికొట్టింది భైరవి. అది చూసిన మహేంద్ర, వేదానంద కొన్ని నిమిషాలు షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయారు.
ముందుగా తేరుకున్న మహేంద్ర విశ్వనాథ్ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి, నాన్న లేవండి అని తట్టి లేపుతూ, మీరు కంగారు పడకండి, ఈరోజు భైరవిని నేను ఎదుర్కొంటాను అని చెప్పి తన సంచిలోంచి తెల్లటి పొడిని తన 2 చేతులతో పట్టుకుని పెద్దగా మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు మహేంద్ర. మహేంద్ర అలా మంత్రాలు చదువుతున్న సమయంలోనే విశ్వనాథ, వేదానందలపై తన దాడిని ఇంకా వేగవంతం చేసింది భైరవి. కొద్ది క్షణాల తర్వాత కళ్ళు తెరిచిన మహేంద్ర పైకి లేచి తన చేతుల్లో ఉన్న పొడితో భైరవి చుట్టూ ఒక వలయంలా గీశాడు. అలా ఆ వలయం పూర్తయిన వెంటనే మహేంద్ర ఒక పక్కన నిలబడి మంత్రాలు చదివాడు. అంతే, ఒక్కసారిగా ఆ వలయం నుండి మంటలు పుట్టి అవి భైరవిని చుట్టుముట్టాయి. ఆ మంటల్లో చిక్కుకున్న భైరవిని చూస్తూ విశ్వనాథ, వేదానందల దగ్గరకొచ్చి వాళ్ళని పైకి లేపి, నాన్న మనం త్వరగా కోటకు చేరుకోవాలి. అమర్నాథ్ మహారాజు దగ్గరికి వెళితే మహారాజు ప్రాణానికే ప్రమాదం. అందుకే మనం ముందుగా మహారాజు దగ్గరికి చేరుకోవాలి అని తొందర చేశాడు మహేంద్ర. అవునన్నట్లు తలూపిన విశ్వనాథ లేచి నిలబడ్డాడు. భైరవి వల్ల తగిలిన గాయాల బాధను ఓర్చుకుంటూ, అయ్యో దేవుడా, అభిరాజ్ లేదా అమర్నాథ్ ఎవరైనా సరే మేము అతన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాము? గురువుగారు మాకిచ్చిన శక్తిని ఉపయోగించి కూడా అతన్ని అదుపు చేయలేకపోతున్నాం. మేం ముగ్గురం కూడా అతన్ని ఎందుకు ఆపలేకపోతున్నామో నాకు అర్థం కావడం లేదు అని నిరాశతో కూడిన స్వరంతో అన్నాడు వేదానంద. వేదానంద మాటలు విన్న విశ్వనాథ ఏదో ఆలోచనలో పడ్డాడు. గతంలో కూడా రక్షకుల సంఘం అమర్నాథ్కు ఎక్కడా కూడా గట్టి పోటీ ఇచ్చిన సందర్భం ఎదురుపడలేదు అని అనుకుని తన ఆలోచనల నుండి బయటకొచ్చి, వేదానంద, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ అమర్నాథ్తో జరిగే పోరాటంలో మనం బ్రతుకుతామో లేక మరణిస్తామో తెలీదు. కానీ ఇప్పుడు మనం అతన్ని అడ్డుకోవాలి, లేకపోతే అతను మహారాజుని చంపేస్తాడు. అదే జరిగితే రాజ్యంలో ప్రజలంతా భయభ్రాంతులవడంతో పాటు రాజ్యమంతా అల్లకల్లోలం అవుతుంది. రాజ్యంలో అల్లర్లు చెలరేగుతాయి అని చెప్పి అక్కడి నుండి కోట వైపు వెళ్లడానికి ముందుకు కదిలాడు విశ్వనాథ. అది విన్న మహేంద్ర సరే అన్నట్లు తలూపి అతనితో పాటు కోట వైపుకి కదలడానికి అడుగులు ముందుకు వేసిన సమయంలోనే వాతావరణంలో విపరీతమైన మార్పులు రాసాగాయి. ఒక్కసారిగా ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుని భయంకరమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురవసాగింది. అలా వర్షం కురవడం వల్ల భైరవి చుట్టూ ఉన్న అగ్నివలయం ఆరిపోయింది. దాంతో ఒక్కసారిగా గాల్లోకి లేచి బిగ్గరగా నవ్వుతూ వాళ్ళ ఎదుటికొచ్చి నిల్చుంది భైరవి. ఏమనుకున్నారు మీరు? ఈ భైరవిని ఎదిరించి బంధించాలనుకున్నారా? నన్ను ఎదిరించిన మీకు ఎలాంటి శిక్ష వేస్తానంటే కనీసం మీరు కల్లో కూడా ఊహించలేరు అని బిగ్గరగా అరిచి వాళ్ల వైపు తన చేతుల్ని చాపి శక్తిని ప్రయోగించింది. ఆ ప్రయోగం వల్ల ఎగిరి అల్లంత దూరంలో పడిపోయారు. అయితే భైరవి శక్తి ప్రయోగించే సమయంలో విశ్వనాథ, వేదానందలకు అడ్డుగా వచ్చిన మహేంద్ర భైరవి ప్రయోగించిన శక్తి వల్ల తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే విశ్వనాథ మహేంద్ర దగ్గరికి పరిగెత్తి అతన్ని చేతుల్లోకి తీసుకుని లేపుతూ కోపంగా భైరవి వైపు తిరిగి, నువ్వు అమర్నాథ్ మాయలో ఉన్నావు భైరవి. నీకు సహాయం చేయడానికి వచ్చిన మాపై నువ్వు దాడి చేశావు. నువ్వు దీనికి సరైన గుణపాఠం నేర్చుకుంటావు అని గంభీరంగా చెప్పాడు. టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో ఉన్న కైలాష్ భైరవి మరియు రక్షకుల సంఘం మధ్యలో జరుగుతున్న పోరాటాన్ని చూస్తూ మహేంద్ర తీవ్రంగా గాయపడటంతో బాధగా నిట్టూరుస్తూ, నిజం చెప్పు టైం ట్రావెలర్, మనం రక్షకుల సంఘానికి ఎలాంటి సహాయం చేయలేమా అని బేలగా అడిగాడు. శ్రీను నిజంగా నంది నుండి సమాచారం తెలుసుకుందామని వచ్చాడా? అలా అయితే అతనెందుకు అదోలా నవ్వాడు? ఆ నవ్వుకి అర్థం ఏంటి? ఎపిసోడ్ 262 బలమైన కాంతి కిరణం. భైరవికి రక్షకుల సంఘానికి మధ్య జరుగుతున్న పోరాటంలో తీవ్రంగా గాయపడిన మహేంద్రను చూసి కంగారు పడుతూ, మనమిప్పుడు రక్షకుల సంఘానికి ఎలాంటి సహాయం చేయలేమా టైం ట్రావెలర్ అని అడిగాడు కైలాష్. షూ, అబ్బా, నీకెన్నిసార్లు చెప్పాలి కైలాష్? నువ్వు చూస్తుంది కేవలం నా జ్ఞాపకాలు మాత్రమే. జ్ఞాపకాలను, గడిచిపోయిన గతాన్ని మనం మార్చలేమని నీకు తెలుసు కదా అన్నాడు టైం ట్రావెలర్. నిజమే కదా, జ్ఞాపకాలని మనం ఎప్పటికీ మార్చలేం. కానీ ఒక్క విషయం చెప్పు, ఈ సంఘటనలు నీ జ్ఞాపకాల్లోకి ఎలా వచ్చాయి? అన్ని చోట్ల నువ్వెలా ఉండగలిగావు అని ఆశ్చర్యంగా అడిగాడు కైలాష్. చూడబోతుంటే నేను టైం ట్రావెలర్ అన్న విషయం మర్చిపోయినట్లున్నావు కైలాష్. కాలంలో ప్రయాణించగలవాణ్ణి, ఎక్కడైనా ఎప్పుడైనా ఉండగలను కదా అన్నాడు టైం ట్రావెలర్. అబ్బో, పెద్ద గొప్పలే. ఇప్పుడు నేను కూడా నీతో పాటు కాలంలో ప్రయాణిస్తున్నాను. అంత మాత్రాన అన్ని చోట్ల ఉండగలుగుతున్నానా ఏంటి అని వెటకారమాడి
అంతలోనే అసలు విషయం గుర్తొచ్చి భైరవికి రక్షకుల సంఘానికి మధ్య జరుగుతున్న పోరాటం వైపు చూశాడు కైలాష్. ఒంటి నిండా గాయాలతో లేవలేని స్థితిలో నేల మీద పడిపోయిన మహేంద్రను కూడా పట్టించుకోకుండా ఫుల్ కాన్సంట్రేషన్ తో మంత్రాలు చదువుతూ కోపంగా భైరవి వైపు ముందుకు సాగాడు విశ్వనాథ. ఆ మంత్రాల ప్రభావంతో భైరవికి ఒళ్లంతా దహించి వేస్తున్న భావన కలగడంతో ఆమె కూడా అంతే సీరియస్ గా విశ్వనాథ వైపు తిరిగి అతని మీద కంటిన్యూస్ గా దాడి చేయడం మొదలుపెట్టింది. ఆమె రియాక్షన్ అలాగే ఉంటుందని ముందుగానే ఊహించిన విశ్వనాథ అంతకు ముందే తన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఆమె దాడుల నుండి సులభంగానే తప్పించుకున్నాడు. కొద్దిసేపటికి ఒక్కసారిగా మంత్రాలు చదవడం ఆపేసి, చూడు భైరవి, నీ మీద దాడి చేయడమో నిన్ను బంధించడమో మా ఉద్దేశం కాదు. కేవలం నువ్వు అమాయకుల్ని ఏమీ చేయకుండా అడ్డుకోవాలనుకున్నాం. కానీ ఇప్పుడు నువ్వున్న పరిస్థితి చూశాక నిన్ను బంధించక తప్పదనిపిస్తుంది అంటూ తన కుడి చేతిని పైకెత్తి సూటిగా భైరవి వైపు చూపిస్తూ పిడికిలి బిగించి, ఆఖరి అస్త్రం అని బిగ్గరగా అరిచాడు విశ్వనాథ. అతనేం చేయబోతున్నాడు అని భైరవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగానే అతను పిడికిలిని విప్పాడు. వెంటనే అతని చేతి నుండి ఒక తెల్లని కాంతిపుంజం వెలువడి సూటిగా వెళ్లి భైరవి శరీరాన్ని మెరుపులాగా తాకింది. ఆ మెరుపు దాడిని తట్టుకోలేక అంతటి శక్తివంతమైన భైరవి కూడా గాల్లో తేలుతున్నదల్లా ఒక్కసారిగా నేల మీద పడిపోయింది. ఆమె అలా పడిపోవడం చూసి ఆమెకు కాస్త దగ్గరగా వచ్చి, ఈ కాంతిపుంజం సాధారణ మనుషులకు తాకితే వాళ్ళు చనిపోతారు. అయితే నువ్వు ఆత్మవి కదా, నీకు చావుండకపోవచ్చు. కానీ నీ శక్తులన్నీ బలహీనపడతాయి. ఇక మీదట నువ్వు ఎవరి మీద దాడి చేయలేవు అన్నాడు విశ్వనాథ. అతని మాటలు లెక్క చేయకుండా పైకి లేవాలని ప్రయత్నించిన భైరవికి అతను చెప్పింది నిజమేనని అర్థం అవ్వడానికి ఎంతోసేపు పట్టలేదు. ఆమెనలా చూసి భారంగా నిట్టూర్చి మహేంద్ర దగ్గరికి పరిగెత్తుకెళ్లిన విశ్వనాథ మహేంద్ర భుజాలు పట్టుకుని కొద్దిగా పైకి లేపి అతని తలను తన ఒడిలోకి తీసుకుని, నీకేమీ కాదు మహేంద్ర, నేనున్నాను చూడు, భైరవి కూడా ఓడిపోయింది అంటూ తన కొడుకుని పైకి లేపే ప్రయత్నం చేశాడు. అప్పటికే మహేంద్ర కాళ్ల నుండి రక్తం ధారలు కడుతుండటం చూసి కొన్ని వస్త్రాలను చించి ఆ గాయాల మీద కట్లు కడుతున్నాడు విశ్వనాథ. అయితే అతన్ని నాపి, నాన్న, ఇది నేను చూసుకుంటాను. మీరిద్దరూ వెంటనే రాజభవనానికి వెళ్ళాలి. ఆలస్యమైతే ఆ అమర్నాథ్ మహారాజుని చంపేస్తాడు అన్నాడు మహేంద్ర. కొడుకుని ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేనట్లు చూశాడు విశ్వనాథ. అతని పరిస్థితి అర్థం చేసుకున్న వేదానంద మెల్లగా అతని భుజం తట్టి, నువ్వు మహేంద్రతో కలిసి రా విశ్వనాథ. నేను ముందుగా వెళ్లి రాజభవనంలో అమర్నాథ్ ఎలాంటి అనర్థాలు సృష్టించకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. సరే వేదానంద, కానీ ఏం జరిగినా మహారాజును కాపాడుకోవాలి. నువ్వు జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పాడు విశ్వనాథ. ఇదిలా ఉండగా రాజభవనాన్ని చేరుకున్న అమర్నాథ్ ద్వారం వద్ద ఉన్న సైనికులను చూసి, మీ ప్రాణాల్ని కాపాడుకోవాలనుకుంటే వెంటనే ఇక్కడి నుండి పారిపోండి, లేకపోతే మీ రాజుతో పాటు మీరు కూడా చస్తారు అని పెద్దగా అరిచాడు అమర్నాథ్. ఒక సామాన్య మానవుడొచ్చి రాజభవనం ముందు నిలబడి గోల చేస్తుంటే చూసి పారిపోవడానికి కాదు కదా కాపలా సైనికులుండేది. ఆ వచ్చిన వాడి తాట తీసి కోటను కాపాడమే వాళ్ల కర్తవ్యం. ఎదుట నిలిచిన వాడు ఎంత శక్తివంతుడైనా ఆలోచించకుండా ప్రాణాలు పణంగా పెట్టైనా చొరబాటుదారులను అడ్డుకోవడమే వాళ్ల బాధ్యత. అందుకే వాడు అమర్నాథ్ హెచ్చరికలను పట్టించుకోకుండా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. నా మాటంటే లెక్కలేదు కదా మీకు, ఇక మీరు బ్రతికుండడం వ్యర్థం అని అరుస్తూ ఉన్న చోటనే నిలబడి తన శక్తుల ద్వారా కాపలా సైనికులందరినీ వరుసగా చంపడం మొదలుపెట్టాడు అమర్నాథ్. ప్రాణాలు పోగొట్టుకుంటున్న సైనికుల ఆర్తనాదాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా మార్మోగడంతో ఎక్కడెక్కడో ఉన్న సైనికులంతా అక్కడ ఏం జరుగుతుందో అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. తమ కళ్ళెదుట జరుగుతున్న హింసాకాండని చూసి బెంబేలెత్తిపోయారు సైనికులంతా. కోటలోని మహారాజుకి కూడా ఈ సమాచారం చేరడంతో అసలెందుకలా జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయాడు. కోట లోపల ఉండే సైనికులందరినీ పిలిచి, సైనికులారా, వెంటనే కోటలోని అన్ని ద్వారాలను మూసివేయండి అని ఆదేశాలు జారీ చేసి దాదాపుగా పరిగెడుతున్నట్లే తన అంతఃపురానికి వెళ్లిపోయాడు మహారాజు. రాజాజ్ఞను అందుకున్న సైనికులు తలో దిక్కుకు వెళ్లి కోటలోని అన్ని ద్వారాలను కిటికీలను మూసివేయడం మొదలుపెట్టారు. కొందరు సైనికులు రాజభవనం యొక్క ప్రధాన ద్వారాన్ని మూసివేయడం గమనించిన అమర్నాథ్ చెయ్యి పైకెత్తి ఏదో మంత్రం చదవగానే పెళపెళమని శబ్దం చేస్తూ విరిగిపడిపోయింది ఆ ద్వారం. ఇక తనకు అడ్డేమీ లేకపోవడంతో దర్జాగా రాజభవనంలోకి ప్రవేశించి, మహారాజా,
నువ్వు ఈ రోజు పాతాళంలో దాక్కున్నా సరే నా చేతుల్లో నుండి నిన్నెవరూ రక్షించలేరు అని అరుస్తూ మహారాజు కోసం భవనంలో అన్ని గదులను వెతకసాగాడు అమర్నాథ్. అతని అరుపులు రాజభవనం అంతటా ప్రతిధ్వనిస్తుంటే తన గదిలో దాక్కున్న మహారాజుకి కూడా గుండెలు గొబగొబలాడుతున్నాయి. దాంతో ఒక కత్తిని చేతుల్లో బిగించి పట్టుకుని తన అంతఃపురం ద్వారం తెరుచుకునే సమయం కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు. మరికొద్ది క్షణాల్లోనే పెద్దగా శబ్దం చేస్తూ అంతఃపుర ద్వారం కూడా విరిగి నేల మీద పడిపోయింది. చేతిలో కత్తి ఉన్నప్పటికీ తన ముందు జరుగుతున్న దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయాడు మహారాజు. అది చూసి క్రూరంగా నవ్వుతూ అంతఃపురంలోకి ప్రవేశించి, ఇప్పుడు నిన్నెవరు కాపాడుతారు మహారాజా? నువ్వు చేసిన పాపాలే నిన్నీనాడు ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఒకప్పుడు ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేయమని నీ సైనికులని ఆజ్ఞాపించావు కదా, దానికి శిక్ష ఇప్పుడు నేను నీకు విధించబోతున్నాను. ఆ గ్రామానికి బదులుగా ఇప్పుడు నిన్ను చంపి ఈ రాజ్యం మొత్తాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను అంటూ మరో అడుగు ముందుకు వేశాడు అమర్నాథ్. ఆగు అమర్నాథ్, నీ క్రూరమైన ఆలోచనలు ఎప్పటికీ సఫలం కాలేవు అని పెద్దగా ఎవరో అరవడం వినిపించింది. నన్నెవడాపగలడు అంటూ వెనక్కి తిరిగిన అమర్నాథ్కి ఎదురుగా చెక్కు చెదరని మనోధైర్యంతో నిలబడిన వేదానంద కనిపించాడు. ఇదిలా ఉండగా వాస్తవ ప్రపంచంలో శ్రీనుకి సహాయం చేయడానికి నంది నిరాకరించడంతో నిరుత్సాహంగా నంది ఇంటి నుండి బయటికి కదిలాడు శ్రీను. ఇంకొక ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిపోయింది. నంది తలుచుకుంటే ఖచ్చితంగా నాకు సహాయం చేయగలడు, కానీ అతను ఎందుకు ఒప్పుకోవడం లేదో నాకు తెలియడం లేదు అనుకుంటూ భారమైన హృదయంతో ఇంటికి చేరుకున్నాడు శ్రీను. ఇంట్లోకి వెళ్ళగానే అసహనంగా బెడ్ మీద కూర్చుని, నాకు తెలుసు నంది వాళ్ళ మావయ్యే ఏదో చెప్పి నందిని నాకు సహాయం చేయకుండా ఆపేశాడు. వాళ్ళ అబ్బాయిని కాపాడానన్న కృతజ్ఞత కూడా లేదు వాళ్ళకి. అసలు ఆ రోజు నేను అక్కడ లేకపోతే ఊరి జనాలు కూడా ఆ యాక్సిడెంట్ ని చూసి చూడనట్లు నందిని అక్కడే వదిలేసి తమ పాటికి తాము వెళ్లిపోయేవాళ్లు అనుకున్నాడు శ్రీను. అతనికి మనసంతా చిరాగ్గా ఉంది. కాసేపటికి ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా లేచి నిలబడి, ఈ ఊళ్ళో ఎవరూ నాకు సహాయం చేయరని అర్థమైపోయాక ఇక ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండడం వేస్ట్. వెంటనే మా ఊరికి వెళ్ళిపోతాను. నంది విషయం అంటావా, ప్రతి ఒక్కరికి వాళ్ళ టైం వస్తుంది అనుకుని ఆవేశంగా తన వస్తువులన్నీ సర్దుకోవడం మొదలుపెట్టాడు. అమర్నాథ్ గదిలో నుంచి తెచ్చిన పుస్తకాలను బ్యాగ్ లో పెడుతుండగా సడన్ గా ఒక పుస్తకం అతని చేతిలో నుండి జారి కింద పడి ఓపెన్ అయింది. తెరుచుకున్న పేజీలో పెద్దగా రాసి ఉన్న అక్షరాలను చూసి షాక్ అయ్యాడు శ్రీను. ఆదిత్యదేవ్ కొత్త జీవితం అన్న హెడ్డింగ్ చూడగానే అతని చేతిలోని వస్తువులన్నీ జారిపోయాయి. కాస్త అయోమయంగా మరి కాస్త ఎగ్జైటింగ్ గా ఆ అక్షరాలను మళ్లీ మళ్లీ చదువుతూ ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు శ్రీను. ఏంటిది, ఈ పుస్తకంలో మా నాన్న పేరెందుకుంది అనుకుంటూ ఆదిత్యదేవ్ పేరు మీద తన చేత్తో స్పృశించి వీలైనంత త్వరగా ఈ పుస్తకంలోని కథేంటో తెలుసుకోవాలి అనుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు. ఒకసారి పుస్తకంలోని పేజీలన్నీ రఫ్ గా అటూ ఇటూ తిప్పి, నేను ఈ పుస్తకాన్ని మొదటి నుండి జాగ్రత్తగా చదవాలి, పుస్తకంలోని రహస్యాలన్నిటినీ పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటూ మొదటి పేజీని ఓపెన్ చేశాడు శ్రీను. జీవితం ఒక భ్రమ, మరణం ఒక పరిపూర్ణమైన సత్యం. కానీ మనిషికి మరణం అనేది చనిపోవడం ద్వారానే సంభవిస్తుందా? తేలిగ్గా కనిపిస్తున్న ఈ ప్రశ్న చాలా తీవ్రమైనది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం కాదనే చెప్పాలి. అయితే నిజం చెప్పాలంటే మనిషి పరిస్థితుల భారాన్ని తట్టుకోలేక కూడా మరణిస్తాడు. మనిషిలో ఎప్పుడైతే ఎంతటి భారాన్నైనా తట్టుకోగల సామర్థ్యం పెరుగుతుందో అప్పుడు మళ్లీ అతను పునర్జన్మ పొందుతాడు. శరీరం ఒక్కటే కాని ఆధ్యాత్మికమైన మనసు మాత్రమే మారిపోయింది. నా కథ కూడా అలాంటిదే అని ఎర్రగా మెరుస్తున్న అక్షరాలతో కథ మొదలైంది. ఇక పుస్తకంలోని కథలోకి వెళితే, రాజభవనం ఎదుట మౌనంగా నిలబడి ఉన్న అమర్నాథ్కు అతనికి ఎదురుగా అతని వైపే కోపంగా చూస్తూ నిలబడి ఉన్నారు విశ్వనాథ, మహేంద్ర. దుర్మార్గుడా, అసలు ఇవాళ నువ్వు ఏం చేశావో నీకైనా అర్థమవుతుందా? క్రూరత్వంలో రాక్షస గణాల హద్దులన్నిటినీ కూడా దాటిపోయావు అని వెక్కి వెక్కి ఏడడం మొదలుపెట్టాడు విశ్వనాథ. మహేంద్రలోని బాధ కట్టలు తెంచుకొని కోపం రూపంలోకి మారిపోతుండగా, నీచుడా, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. కాని పెద్దవాళ్ల ముందు అడ్డు చెప్పలేక నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఈ రోజు నిన్నెలా చూస్తుంటే ఆ రోజు నేను మౌనంగా ఉండి ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమవుతుంది అని వేదనగా అరిచి విశ్వనాథ వైపు తిరిగి, నాన్న, నాకు అనుమతినివ్వండి, ఈ రోజు నేను ఇతన్ని బతకనివ్వను
అన్నాడు మహేంద్ర. కాని అతనికి సమాధానం చెప్పలేనట్లు నిర్వేదంగా చూశాడు విశ్వనాథ. అతని మౌనాన్ని అంగీకారంగా భావించిన మహేంద్ర వెంటనే తన చేతులు పైకెత్తి అమర్నాథ్ వైపు చూపిస్తూ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. క్షణాల్లో అతని చేతుల్లో నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడి అమర్నాథ్ వైపు కదిలింది. దాన్ని చూసిన అమర్నాథ్ భయపడిపోతూ, ఒక్కసారి నా మాట విను మహేంద్ర, వెంటనే ఈ దాన్ని ఉపసంహరించుకో అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. సాధారణ పరిస్థితుల్లో అయితే మహేంద్ర ఎంతో జాలి హృదయుడు. కానీ ఇప్పుడు అతనికి అమర్నాథ్ మీద ఎలాంటి కనికరం కలగకపోగా అతని మాటలు వింటుంటే కోపం మరింత ఎక్కువై తన శక్తి తీవ్రతను మరింతగా పెంచాడు మహేంద్ర. అతని చేతుల్లో నుండి వచ్చిన కాంతి తరంగం అమర్నాథ్ ను పూర్తిగా చుట్టేసి అంతకంతకు అతని కాళ్ళు చేతులు కూడా కదల్లేనంత బిగుతుగా బిగుసుకుంది. నొప్పిని భరించలేక వెలవెల్లాడుతూ, నాకు ఒక చివరి అవకాశం ఇవ్వు మహేంద్ర, ఈ ఒక్కసారికి నా మాట విను అంటూనే మనసులో మహేంద్ర ప్రయోగించిన శక్తి ప్రభావాన్ని తగ్గించే వ్యతిరేక మంత్రాన్ని చదివాడు అమర్నాథ్. దాని కారణంగా తనని బంధించిన కాంతి కిరణం బలహీనపడడంతో ఆ శక్తి నుండి విడుదల పొందాడు అమర్నాథ్. మంత్రప్రయోగం విఫలమైందని అర్థం చేసుకున్న మహేంద్రకు ఆగ్రహం రెట్టింపైంది. ఇక అతనికి అమర్నాథ్ ని ఎదుర్కోవడానికి కనిపించిన మార్గం ఒక్కటే. స్వయంగా ఆచార్య చైతన్య దేవుల దగ్గర నుండి తెచ్చుకున్న ఒక అమోఘమైన మంత్రాన్ని అమర్నాథ్ మీద ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అతని కళ్ళు ఎర్రటి అగ్నిగోళల్లా మెరిసిపోతుండగా చేతులు పైకెత్తి నక్షత్ర మండలాల వైపు చూపించాడు. మనసులో మంత్రాన్ని స్మరించడం మొదలు పెట్టగానే అతని చేతుల్లోకి ఒక ఎర్రని కాంతి గోళాకారంలో ఉన్న బంతిలా తిరగడం మొదలుపెట్టింది. దాన్ని చూడగానే మహేంద్ర ఎలాంటి మంత్ర ప్రయోగం చేయబోతున్నాడో అర్థం చేసుకున్న అమర్నాథ్ కు గుండెల్లో గుబులెక్కువవుతుండగా, అమ్మో నా శక్తులు, మహేంద్ర ఆగు అని పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. అతని అరుపులు పట్టించుకోకుండా చేతుల్లోకొచ్చిన శక్తిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఆ శక్తుల ప్రభావం మరింత పెరిగేలా మంత్రాలను తీవ్రతరం చేస్తూ ఒక్కొక్క అడుగు వేస్తూ అమర్నాథ్ వైపు కదిలాడు మహేంద్ర. మహేంద్ర, నువ్వు చేస్తున్న మంత్ర ప్రయోగం గురించి నాకు కూడా తెలుసు. నేను ఆ శక్తిని తిప్పికొడితే నువ్వు నన్ను ఏ స్థితిలో చూడాలని ఆశపడుతున్నావో అలాంటి దుస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త అని హెచ్చరించాడు అమర్నాథ్. ఈ శక్తి నిన్ను తాకితే నీలో ఉన్న సర్వశక్తులు అంతమైపోతున్నాయని భయపడుతున్నావు కదా అమర్నాథ్. నీ మాయ మాటలతో నన్ను మళ్లీ మోసం చేయాలనుకోవడం వృథా ప్రయత్నమే అన్నాడు మహేంద్ర. అప్పటి వరకు ఏదో ఆలోచించుకుంటూ నిశ్శబ్దంగా కూర్చున్న విశ్వనాథ వాళ్ల అరుపులకు ఈ లోకంలోకొచ్చి మహేంద్ర వైపు తిరిగి చూశాడు. అతని అవతారం చూడగానే పరిస్థితి అర్థం చేసుకుని వెంటనే కంగారు పడిపోతూ, మహేంద్ర, ఆ శక్తి ప్రయోగం చేయకు, దానివల్ల మన శత్రువు కంటే మన మీదే ఎక్కువ ప్రభావం పడుతుంది అని అరుస్తూ మహేంద్రను ఆపే ప్రయత్నం చేశాడు. నిజం మహేంద్ర, నా మాటల మీద నమ్మకం లేకపోయినా కనీసం మీ నాన్న మాటైనా విను అని హెచ్చరించాడు అమర్నాథ్. ఎవరు ఎంత హెచ్చరించినా వినిపించుకోకుండా మంత్రప్రయోగం పూర్తి చేశాడు మహేంద్ర. శ్రీను చదువుతున్న 4వ అధ్యాయంలో కథ అక్కడి వరకే రాసింది. ఏంటి, ఇంతేనా? ఈ పుస్తకంలో ఇక్కడి వరకే ఉందా అనుకుంటూ అయోమయంగా పుస్తకంలోని పేజీలన్నీ తిప్పాడు శ్రీను. 2 పేజీల తర్వాత ఆ పుస్తకానికి ముగింపులాగా ఒక వాక్యం కనిపించింది. నేనెంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా మహేంద్ర నా మీద మంత్రప్రయోగం చేశాడు. నేను ప్రయోగించిన తిరస్కరణ మంత్రంతో అతని మంత్రం తిప్పికొట్టబడింది అని రాసి ఉన్న లైన్స్ చూసి షాక్ అయ్యాడు శ్రీను. ఇదిలా ఉండగా టైం ట్రావెలర్ జ్ఞాపకాల్లో ఉన్న కైలాష్ వేదానంద వెనకనే రాజభవనంలోకి చేరుకున్నాడు. మహారాజుని చంపడానికి ముందుకు వెళుతున్న అమర్నాథ్ ను ఆపడానికి పెద్దగా అరిచిన వేదానంద మాటలకు ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు అమర్నాథ్. ఓ, నన్నే ఆపడానికి వచ్చావా? అంటే మొత్తానికి నీలో ధైర్యం చాలా ఎక్కువన్నమాట. ఈ రక్తపాతం చూశాక నా గురించి ప్రత్యేకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. నా దారికి అడ్డు రాకుండా ఉంటే కనీసం ప్రాణాలతో బయటపడగలవు అని చివరిగా హెచ్చరించాడు అమర్నాథ్. నేను చావుకి భయపడే అంత పిరికివాణ్ణి అనుకుంటున్నావా అమర్నాథ్? నువ్వు తప్పు చేస్తున్నావని తెలిస్తే చచ్చే క్షణంలో కూడా నీకు అడ్డుపడతాను అని స్థిరంగా చెప్పాడు వేదానంద. అతని మాటలను ఖాతరు చేయకుండా ఎగతాళిగా నవ్వుతూ మహారాజు ఉన్న వైపు తిరగబోయాడు అమర్నాథ్.